బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోని వైసీపీ నేతలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వైసీపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ల నాని జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఇన్ఛార్జి పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఏలూరులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏలూరులోని పార్టీ కార్యాలయాన్ని వైసీపీ నేతలు ఖాళీ చేశారు. అంతేకాదు రాత్రికి రాత్రే పార్టీ ఆఫీస్ను నేలమట్టం చేశారు. అయితే పార్టీ ఆఫీస్ను నేలమట్టం చేసినా కూడా వైసీపీ నేతలు కనీసం పట్టించుకోవడం లేదు. మరోవైపు వైసీపీ ఆఫీస్ లీజ్ అయిపోవడంతో స్థల యజమాని స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. ప్రియా, ఏలూరు జిల్లా పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ను వైసీపీ నేతలు ఖాళీ చేస్తున్నారు. రాత్రికి రాత్రే జిల్లా పార్టీ ఆఫీస్ మొత్తాన్ని నేలమట్టం చేశారు. 2 రోజుల క్రితం కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేశారు. కానీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆళ్ల నాని ఈ పార్టీ కార్యాలయాన్ని నగర నడిబొడ్డున ఉంటుంది. ఈ కార్యాలయాన్ని లీజుకు తీసుకున్నారు. అప్పటి నుండి కూడా నెలకు సుమారుగా 60-70 వేలు ఖర్చుతో పార్టీ కార్యాలయాన్ని రన్ చేస్తూ వచ్చారు. కానీ కొద్ది రోజుల క్రితమే ఆళ్ల నాని ఇటు జిల్లా అధ్యక్ష పదవితో పాటుగా వైసీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేయడంతో ఇటు నేతలంతా అయోమయంలోకి వెళ్లిపోయిన పరిస్థితి. మరోపక్క స్థలానికి ఏదైతే పార్టీ ఆఫీస్ తీసుకున్నారో అది లీజు కూడా అయిపోయిన నేపథ్యంలో మరలా దీన్ని ఎవరు టేకప్ చేస్తారు, ఎట్లా ఈ ఖర్చులు వీటన్నిటి ఉద్దేశంతోనే ఈ స్థల యజమాని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆళ్ల నాని సైతం రాజీనామా చేసిన తర్వాత ఈ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంటుందనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ఆయన సన్నిహితుల దగ్గర నుండి మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా ఏలూరు జిల్లాలో ఇక వైసీపీ ఖాళీ అయినట్టే. వైసీపీ జిల్లా పార్టీ ఆఫీసును కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి దాన్ని అప్పగించారు. కాబట్టి మరలా ఇప్పుడు వైసీపీ పగ్గాలు ఎవరు చేపడతారు, మరలా పార్టీ ఆఫీస్ ఎక్కడ పెడతారు, అసలు ఈ 5 ఏళ్లు కూడా ఏలూరు జిల్లాలో వైసీపీ పార్టీకి దిక్కెవరు అనే దిశగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చర్చ పెద్ద ఎత్తున జరిగే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.